మాయా 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 మాయా. హాయ్ అవని. శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కర్టసీతో చూడ్డానికి వచ్చాను. నేను లోపలికి రాకుండా అడ్డుపడ్డావు. ఎమోషనల్గా ఉన్నావు కదా, అక్కడ వాదనలు ఎందుకులే అని సైలెంట్గా వచ్చేసాను. ఏం వాదన పెట్టుకునే దానివి? జస్ట్ ఫ్లోలో క్యాజువల్గా అన్నాను. ప్రతిదీ సీరియస్గా తీసుకుంటావేంటి? అయినా శ్రీకర్ డిశ్చార్జ్ అయ్యాడని తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ. అవును, ఇంతకీ ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా మాట్లాడాలా? నీ దగ్గర నుంచి నిజాలు కావాలి. ఏం నిజాలు? నా భర్త మీద అటాక్ చేయించింది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నావు అవని? నాటకాలు ఆడకుండా మర్యాదగా చెప్పు. నువ్వు అరిచినంత మాత్రాన నాకు సంబంధం లేని విషయం నేను ఒప్పుకుంటానా ఏంటి? నా బావ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం నువ్వే. నిన్ను అవని వదులు, వదులు అవని. అరే, అవని, అవని వదులు. నా మాట విన్నవని. నువ్వేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చావు. వదులు, వదులు అవని. నీకు దక్కని ఆనందం నాకు దక్కకూడదని ఇదంతా చేస్తున్నావు. నీకు దక్కని శ్రీకర్ నాకు దక్కకూడదని వెనక నుంచి గోతుల్ని తవ్వుతున్నావు. ఇంతకు ముందు ఆ మాంత్రికుడితో నువ్వు చేతులు కలిపి చెయ్యాల్సినవన్నీ చేశావు. వదులు అవని. ఇప్పుడు బయటికి మంచిదానిలా కనబడుతూ చెయ్యాల్సింది చేస్తున్నావు. నీ అంతట నువ్వే నిజాలు చెప్పకపోతే చంపేస్తాను. అవని, వదులు. అవని, వదులు. వదులు అవని, వదులు. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు నా కూతురు చంపాలనుకుంటున్నావు? దీన్ని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. లేదంటే నిజంగానే మన కూతుర్ని చంపేస్తుంది. ముందు పోలీసుల్ని పిలిచి అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి లోపల వేయిస్తాను. ఆ తర్వాత మిగిలిన సంగతులు చూసుకుందాం. డాడీ ఆగండి ప్లీజ్. మీరు తొందరపడకండి. పాపం అవని లైఫ్ రిస్క్ లో పడుతుంది కదా. ఇంతకు ముందు మేము ఎంతలా బ్రతిమలాడినా వినకుండా నేను అరెస్ట్ చేయించింది. ఇప్పుడొచ్చి నేను చంపే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి దాని గురించి ఆలోచించకూడదు. మనం రిస్కులో పడతాం. అసలు నా కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? హే మాయా, అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు. వశీకర ఎవరు? వశీకర అలాంటి పేరు గల వ్యక్తితో మా అమ్మాయికి పరిచయమే లేదు. నా కూతురి ఓనీల ఫంక్షన్ కి ఆ వశీకర వచ్చింది. నా కూతురుని ఎత్తుకుని వెళ్ళబోతుంటే ఆ సమయంలో నా బావ అడ్డుపడితే దాడి చేసింది. అందువలన నా బావ హాస్పిటల్ పాలయ్యాడు. దానిని ఫంక్షన్ దగ్గరికి రప్పించింది నువ్వే. అందులో ఎలాంటి అనుమానము లేదు. ఆ వశీకరని మీ అత్తయ్య నిహారికలే ఆహ్వానించారని ఫంక్షన్లో అందరి ముందు బయటపడింది కదా. ఇప్పుడు నన్ను అనుమానిస్తావేంటి? నేను దాని ఇల్లు తెలుసుకుని వెళ్ళాను. అక్కడ అసలు ఇల్లే లేదు. ఏంటి? ఇల్లు లేకపోవడం ఏంటి?